ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో మన దగ్గర ఉన్న ఫ్యాట్ అనేది కరిగిపోతుంది. ఒకవేళ కరగకపోతే అదేం చేస్తుంది, మెల్లమెల్లగా ఇంకా బాడీ చూసి చూసి ఈ పర్సన్ దీన్ని యూజ్ చేసుకోవట్లేదు అని చెప్పి అది ఏం చేస్తది, వచ్చి ఆ గుడ్ ఫ్యాట్ దగ్గర తన ఒక ఫ్రెండ్ లాగా వచ్చి ఫామ్ అవుతుంది. ఈ ఫామ్ అయ్యేది డయాబెటిక్ లో ఫస్ట్ స్టేజ్. అప్పుడు ఎవ్వరికి కూడా డయాబెటిక్స్ ఉందని కానీ వస్తుంది అని కానీ తెలీదు, తెలుసుకోలేరు కూడా. సెకండ్ స్టేజ్, అది బాగా ముదిరి 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 మనకి ఏదైతే కావాలో అది మన బాడీ నుంచి ఏమంటారు దాన్ని, ఇన్సులిన్ సెన్సేషన్ కానివ్వండి, ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇది అనేది లేకపోవడం, అంటే కొరత అనేది ఎక్కువగా కావడం వలన మనకి బాగా దప్పిగా వేయటం, యూరిన్ అనేది కంట్రోల్ కాకుండా ఎక్కువగా వెళ్ళటం, ఇంకా చికాకు, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపించటం, ఇంకా ఇంకా కొన్ని 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 సిమ్టమ్స్ అనేది స్టార్ట్ అవుతా ఉంటది. ఆ సిమ్టమ్స్ ఎప్పుడైతే స్టార్ట్ అయ్యి ముద్రి బాగా ఎక్కువగా ఉన్నప్పుడు అప్పుడు మనిషికి అర్థమవుతుంది నాకేదో ప్రాబ్లం ఉంది. అప్పుడు వెళ్ళి మనం డాక్టర్ ని కన్సల్ట్ చేస్తాము. అక్కడికి వెళ్ళి కన్సల్ట్ చేసినప్పుడు డాక్టర్ టెస్ట్ చేసి చెప్తారు, నీకు షుగర్ అనేది అటాక్ అయ్యింది. ఇప్పుడు నువ్వేం చెయ్యాలి, ఇవి తినకూడదు, ఇవి తినకూడదు, కార్బోహైడ్రేట్స్ అంటే రైస్ తినకూడదు, ఇది ఇది తినకూడదు అని చెప్పి లిస్ట్ ఇస్తే మనం ఆ మెడిసిన్ తెచ్చుకొని పథ్యం ఉంటూ వాడుతుంటాము. అలా తగ్గిద్దా అంటే తగ్గదు. షుగర్ కి ఫ్రెండ్ ఇంకొకటి ఏంటంటే బీపీ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, ఒక్కొక్కటి ఫ్రెండ్స్ లాగా వచ్చేసి ఆ పర్సన్ కి ఉన్న డిసీజ్ ని, అంటే ఉన్న ప్రాబ్లం కి, ఆరోగ్య ప్రాబ్లం ని ఇంకా 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 అనారోగ్యంలోకి నెట్టేస్తుంది అనమాట. సో ఇక్కడ ఏంటి మనం తెలుసుకోవాలంటే, మనము తెలిసి తెలియక తీసుకున్న ఆహారం, ఉంటున్న అలవాట్లు, మనం చేస్తున్న అలవాట్లు, అంటే ఎక్సర్సైజ్ అలా చేయకపోవటం, కామన్ గా జస్ట్ ఇంట్లో వార్మప్స్ అంటే ఏంటి, ఇప్పుడు లేడీస్ ఉన్నారు, వాషింగ్ మిషన్ వచ్చేసింది, మిక్సీ వచ్చేసింది, అన్ని రావటం వల్ల తనకి స్ట్రెస్, అంటే బాడీకి రావాల్సిన పని తీరు అనేది తగ్గిపోయింది. ఇప్పుడు ఇక్కడ మనం ఏంటనంటే పరిగెడుతున్నాం. సమయానికి మనం ఎక్కడ కూడా ప్రాధాన్యత ఇవ్వటం లేదు. ఎర్లీ మార్నింగ్ లెగిసి పని చక్క చేసుకునేది ఇంతకు ముందు. అలా చేసుకోవటం వల్ల ఎన్ని టైంలో వాళ్ళకి పని అయిపోతుంది, పంట పొలాలకి వెళ్ళి లేదా బయట ఏ పనైనా వాళ్ళు చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ పని చేసుకునేవాళ్ళు. కానీ మనం కొంచెం టైం ఇక్కడ పెట్టేసి అలా మిక్సీలో, ఫ్రిడ్జ్ లో ఇలా పెట్టేసి అక్కడికి మనకి టైం లేదు అనుకుంటున్నాము. ఇది మన ఆహార అలవాటులో వచ్చిన తేడాకి ఆరోగ్యం అనేది క్షీణిస్తుంది. ఆ తరువాత మళ్ళీ మనం ఎంత దానికోసం మళ్ళీ మన ఆరోగ్యాన్ని మనం చక్కదిద్దుకోలేకపోతున్నాము. సో మనకి కంపెనీ ఆలోచించి ఇది పెట్టిన శ్రీ బుక్తాన్ లో యూజ్ చేసుకోవటం వలన మనకి ఇన్ని లాభాలు ఉన్నాయి. ఇది తెలియక చాలా మంది ఏంటంటే భయపడతారు ఫస్ట్ వేసుకోవడానికి. లేదు, నిజంగా ఇది వాడడం వల్ల ఏంటనంటే మనకి ఇన్ని, అంటే థైరాయిడ్ లో ఏంటనంటే మనకు ఆ గ్రంథి మనకి రిలీజ్ చేసే కణాలలో, ఆ రిలీజ్ చేసే దాంట్లో ఏంటంటే మనకి సపోజ్ ఒక 10% తను రిలీజ్ చేయాలి. థైరాయిడ్ గ్రంథి తను ఒక 10% రిలీజ్ చేయాలి. ఆ రిలీజ్ చేసే 10% లో 12% రిలీజ్ చేసిన, లేదా 10 కి ఒక 2% తగ్గి 8% రిలీజ్ చేసిన, రెండు మనకి నష్టాన్ని కలుగజేస్తుంది. ఒకటి తగ్గితే ఏముంది, మనకి లోయర్ థైరాయిడ్ అంటారు, పెరిగితే ఏముంది హైపర్ థైరాయిడ్ అంటారు. సో హైపోథైరాయిడ్ అంటారు అనమాట. ఇలాగా ఆ గ్రంథి అనేది ఏంటంటే స్టెబిలిటీగా, అంటే ఒకే తీరుగా ఉండకుండా అప్ అండ్ డౌన్ అవుతా ఉంటది. అందుకే చూడండి, థైరాయిడ్ వచ్చిన ప్రతి ఎవరికైనా కానీ తగ్గుతుంది పెరుగుతుంది, అంటే నార్మల్ కి వస్తుంది, మళ్ళీ పెరుగుతుంది, లేదా మరీ తగ్గిపోతుంది, ఇలాగే ఉంటది. కానీ ఎప్పుడు కూడా స్టెబిలిటీ సిచ్యువేషన్ అనేది ఉండదు. అది షుగరా, బీపీనా, థైరాయిడా, ఇంకా ఏదైనా కానివ్వండి. సో లీడర్స్, ఇది అండ్ ఇంకా ఇలాంటివి చాలా, అంటే కాంబోయాటిస్ కానివ్వండి, krill oil కానివ్వండి, బూస్టర్ కానివ్వండి, ఎనర్జీ బూస్టర్ కానివ్వండి, ఇంకా ప్రతి ఒక్కటి కూడా మనం తెలుసుకొని దీని, అంటే ఇది ప్రయోజనాలు ఏంటి, మన బాడీకి ఎలా పనిచేస్తుంది, మనం దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, భయపడి వదిలేయడం కాదు. మనకి ఇప్పుడు చాలా అవసరం ఇది యూజ్ చేయడం వలన
మన జీవన శైలిలో మనం ఇది యూజ్ చేయడం వలన ఫర్దర్ గా వచ్చే ప్రాబ్లమ్స్, అంటే ఇంకా ముందు ముందు వచ్చే ప్రాబ్లమ్స్ కి మనకి ఫుల్ స్టాప్ పెట్టే అవకాశం నిజంగా దీన్ని యూజ్ చేయడం వల్ల ఉంటుందని చెప్పి నేను బిలీవ్ చేసి యూజ్ చేస్తున్నాను. అందుకే అంత స్ట్రాంగ్ గా నేను చెప్తున్నాను. ఎందుకు అని అంటే నాకు ఇప్పుడు 30 సంవత్సరాలు, అంటే 30. ఇప్పుడు ఆ మనిషి లైఫ్ పీరియడ్ వేసుకున్నా గానీ 60 years, అంటే అప్పుడు ఇవ్వకపోవడం వలన అది వెయిట్ చేస్తుంది. ఇవాళ ఇస్తది, రేపు ఇస్తది, ఎల్లుండి ఇస్తది, కొంచెం కొంచెం తీసుకుంటది అని చెప్పి మనం తీసుకునే మోతాదు తనకు సరిపోక అది ఏంటనంటే ఫస్ట్ కొరతలాగా మారి అది మనకి. సార్ వాయిస్ క్లియరా సార్? ఎస్ మేడం, క్లియర్ మేడం, కంటిన్యూ. సో అప్పుడు మనం వెళ్ళి బిళ్ళల్ని మనం వాడుకుంటాం కూడా ముందు మనం ఏంటంటే ఇలాంటివి తెలుసుకొని వాడటం నిజంగా చాలా మంచి ఆలోచన అన్నమాట. నాకు మామూలుగా అందరు బయట ఎవరికైనా కానివ్వండి డాక్టర్స్ సజెస్ట్ చేయరు, అలోపతినే వాళ్ళు ఎక్కువగా సజెస్ట్ చేస్తారు. నాకు గొప్ప విషయం ఏంటనంటే దీని గురించి ఫస్ట్ తెలుసుకున్నారు మా డాక్టర్, మా బ్రదర్ వచ్చి తమ్ముడు డాక్టర్ అండి మా బ్రదర్. తను తెలుసుకొని తను నా చేత వాడిచ్చి మా అమ్మ చేత అండ్ తను కూడా వాడుతున్నారు. ఇది మనం అంటాము డాక్టర్స్ నమ్మరు, వాళ్ళు నమ్మరు, చదువుకున్న వాళ్ళు నమ్మరు, ఉన్న వాళ్ళు నమ్మరు, పేదవాళ్ళే నమ్ముతారు. అలా కాదు, ఎవరైనా కానీ హెల్త్ ప్రికాషన్స్ కి ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళు ఖచ్చితంగా నమ్ముతారు. అది ఎప్పుడు మనం దాని గురించి కరెక్ట్ గా వాళ్ళకి తెలియచేసినప్పుడు, ఈ వస్తువులో ఇది ఉంటది, బయట ఇలా ఉంటది, ఈ రెండింటిని కంపారిజన్ చేసి చూపిస్తే ప్రెస్టీజ్ ప్రొడక్ట్స్ అందుకే అంత బాగా సేల్ అవుతున్నాయి. ఎందుకనంటే ఫస్ట్ రిజల్ట్ అంత బాగా వస్తుంది. ప్రొడక్ట్ నిజంగా 80%, మన 100% చెప్పలేము, కానీ 80% బెస్ట్ రిజల్ట్ అయితే మనకు వెస్టీజ్ ప్రైమ్ ప్రొడక్ట్స్ మీద ఖచ్చితంగా వస్తాయి. అన్ని ప్రొడక్ట్స్ కూడా వెస్టీజ్ ప్రైమ్ అని ఎందుకు ఇంత గట్టిగా అనంటే, ఫర్ సపోజ్ మనం రైల్వే స్టేషన్ కి వెళ్తాము, ఏం చేస్తాం ఫస్ట్ మనకి జనరల్ కంపార్ట్ మనకి అవైలబుల్ ఉంటే అది తీసుకుంటాం, లేదంటే రిజర్వేషన్ చేయించుకుంటాము. ఆ రిజర్వేషన్ లో కూడా మనకు వేరే టైప్ ఆఫ్ ఉంటది, ఏసీ ఉంటది, ఏసీలో కూడా సిట్టింగ్ టైప్ ఉంటది, స్లీపింగ్ టైప్ ఉంటది, దాంట్లో కూడా నెంబర్ 1 HA1. అది ఏంటనంటే మనకు ఒక ఇల్లు లాగా ఉంటది, అంటే మన ఇంటిని మిస్ అయిన ఫీలింగ్ ఉండదు అక్కడ. అంత హై లెవెల్లో హై క్లాస్ గా అంత సూపర్ గా ఉంటది అనమాట. అలాంటి ప్రొడక్ట్సే వెస్టీజ్ ప్రైమ్స్ ప్రొడక్ట్స్. సో నెంబర్ 1 క్వాలిటీ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ఆచితూచి తెలుసుకొని మరీ 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 మనకి మన దాకా అందిస్తున్నారు. సో మనము వాడి మనం హెల్త్ తీసుకుంటూ మన ద్వారాగా ఇంకొంతమందికి హెల్త్ ఇద్దాము. నేను ఒక్కొక్క దాని గురించి తెలుసుకొని వాడుతున్నాను. నేను ఈ సబ్జెక్ట్ ని తెలుసుకున్నప్పుడు లేదు నేను కూడా వాడాలి అని ఒక్కొక్కటి తెలుసుకొని నేను కూడా స్టార్ట్ చేసి ఒక్కొక్కటి నేను వాడుతున్నాను, హెల్ప్ చేస్తున్నాను. సో లీడర్స్, నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఇంత మంచి అవకాశం నాకు నారాయణ సార్ అండ్ గ్రేట్ గురూజీ రమేష్ చంద్ర సార్ నాకు ఇచ్చారు. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, ఎక్సలెంట్. సో చాలా త్వరగా నేర్చుకొని సో ఇంప్లిమెంటేషన్లో భాగంగా మీరు చెప్పారు, మొదలుపెట్టారు చెప్పడం అనేది. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సారీ నారాయణ సార్ వర్క్ ఉందన్నారు, హోస్ట్ నేను తీసుకున్నా. ఓకే, ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వెల్ లీడర్స్, నెక్స్ట్ మనకి షెడ్యూల్లో భాగంగా సో మనకి బోనస్ కౌంటింగ్ ఉంది. సో బోనస్ కౌంటింగ్ సంబంధించి సో ఎంతమందికి ఇంట్రెస్ట్గా ఉంది బోనస్ కౌంటింగ్ గురించి తెలుసుకోవాలని? సో ప్లీజ్ ఒకసారి హ్యాండ్ రైజ్ చేస్తారా ఎవరైనా? సో ఎంతమందికి ఇంట్రెస్ట్గా ఉందంటే చెప్దాం. సో అది మ్యాండేటరీ అని కాదు, బట్ తెలుసుకోవడంలో ఒక బెటర్ ఇష్యూ అనమాట, అంటే ఒక అవేర్నెస్ కోసం.
సో మనకంటూ ఇన్కమ్ వస్తున్నప్పుడు జనరల్ అవేర్నెస్కి, సో నా ఇన్కమ్ ఇలా వస్తుంది, ఇలా కటింగ్ ఉంటుంది, ఇలా ఉంటుంది, సో దీని నుంచి ఇంత అలవెన్సెస్ వస్తాయి, ఇట్లా తెలుసుకోవడం కోసం, జస్ట్ ఒక అవేర్నెస్ కోసం, సింపుల్గా అర్థం కావడానికి. సో ఎవరైనా అడిగినప్పుడు నీకు ఇన్కమ్ ఎలా వస్తుంది అన్నప్పుడు సో మనం చెప్పడానికి. L40 థ్యాంక్ యూ సో మచ్. సో ఓకే, మన సబ్జెక్ట్లోకి వెళ్దాం. స్టార్టింగ్లో మనం ఒక బ్రాంజ్ డైరెక్ట్కి సంబంధించి ఇన్కమ్ అనేది ఎలా వస్తుందో చూద్దాము. సో యాజ్ ఏ బ్రాంజ్ డైరెక్టర్గా, సో మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి. సో బ్రాంజ్ డైరెక్టర్గా ఎన్ని రకాల ఇన్కమ్స్ అనేవి తీసుకోవచ్చు? సో టైప్ చేయండి. యాజ్ ఏ బ్రాంజ్ డైరెక్టర్గా ఎన్ని రకాల ఇన్కమ్స్ తీసుకోవచ్చు? సో నేను క్లియర్ చేస్తున్నాను ఇదంతా. ఓకే, ఐడియా లేదా ఎవరికి? మెసేజ్ వచ్చిందా? నేను చూడలేదా? ఓకే, వెల్ 4 వెల్. సో 5% ఉంటే ఎన్ని రకాల ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది? 5% ఉంటే 5 కానీ 8 కానీ. వెల్ థ్యాంక్ యూ రెస్పాండ్ అవుతుంది అందుకు. సో ఓకే, మనము సబ్జెక్ట్లోకి వెళ్దాం.